నమస్తే అండి. కాక్రోచ్ పార్టీకి తోడైన రైతులు మోడీ సర్కారుపై భారీ పోరుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కాక్రోచ్ పార్టీకి విద్యార్థులే సహకారం, విద్యార్థులు నిరసన తెలుపుతుంటే మరోవైపు మాత్రం రైతులు తోడయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నీట్తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ మరో కీలక అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విద్యకు సంబంధించిన అంశాలపైనే తాము చేస్తున్న పోరాటాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం రైతుల్ని కూడా కలుపుకొని వీరు కాక్రోచ్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా సిజేపీ నేతలు, రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ వీరితో పాటు ఢిల్లీలో భేటీ అయ్యారన్నమాట. విద్యకు సంబంధించిన అంశాలకు మించి తమ ఉద్యమాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటు ఈ ఏర్పాటుపై చర్చించేందుకు సిజేపీ నేతలు జాతీయ కిసాన్ యూనియన్ సీనియర్ నేత రాకేష్ తికాయత్ను కలిశారన్నమాట. ఈ సమావేశంలో సిజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా, ఆ సంస్థకు చెందిన పలువురు నాయకులు, అలాగే తికైత్ భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సిజేపీ పార్టీతో అన్నమాట. అయితే రైతులు, విద్యార్థులు మరియు యువతను ఒకే వేదికపైకి తీసుకురావడానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణపై ఈ చర్యలు దృష్టి సాధించాయని సిజేపీ ప్రకటించిందన్నమాట. సమావేశం అనంతరం రంకా మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత కూటమిని ఏర్పాటు చేయాలని తమ సంస్థ భావిస్తుందని చెప్పారు. దేశంలోనే రైతు సోదరులు, విద్యార్థులు, యువత కలిసికట్టుగా పనిచేసి మోదీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముడతారని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల మోసాల కేసులపై 36 రోజుల పాటు చేపట్టని ఈ నిరసనలను సిజేపీ విరమించిన కొద్ది రోజులకే ఈ భేటీ జరిగిందనమాట. తమ విద్యా సంబంధిత డిమాండ్లతో పాటు రైతులు, యువతలకు సంబంధించిన సమస్యలను కూడా తమ ఉద్యమంలో చేర్చాలని సిజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ విద్యార్థుల నిరసనల సమయంలో కేంద్రం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని సిజేపీ ఆరోపిస్తుందని తెలుస్తుంది. పలు రాష్ట్రాలలో కూడా విద్యార్థులు చర్యలు ఎదుర్కొంటూనే ఉన్నారని, ముఖ్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్లో నిరసనకారులపై కేసులు నమోదు కాగా రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కూడా విద్యార్థులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్లు దాఖలవుతున్నాయి. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్లకు తికాయత్ మద్దతు ఇవ్వాలని సిజేపీ నేతలు కోరారన్నమాట. దీనిపై చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలు, యువజన బృందాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన విద్యార్థులకు తికాయత్ కలిసి మద్దతు ప్రకటించారు. అయితే ఇది ఇలా ఉంటే జంతర్ మంతర్ అక్కడ జరిగిన కొన్ని నిరసనల్లో కొంతమంది వాదన ఎలా ఉందంటే అక్కడ చేరింది ఓన్లీ విద్యార్థులే కాకుండా రౌడీలు, ఆకతాయిలు, అల్లర్లను సృష్టిస్తున్న కొన్ని సంస్థలు అక్కడికి చేరి ఇలా ప్రభుత్వాన్ని, పోలీసులను, ప్రభుత్వ ఆస్తులను ఇలా అల్లర్లు పుట్టించడానికి వీరు కంకణం కట్టుకున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇదైతే మాత్రం చాలా వరకు నిజమని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే అందులో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులే కాకుండా కొంతమంది నిరసనకారులు కూడా అందులో మనం చూడొచ్చు. నిరసనకారులు పోలీసులను ఎట్టబడితే అట్లా వారిని వ్యవహరించడం, మీడియా సంస్థలను కూడా
వాళ్ళు కావాలనే రెచ్చగొట్టడం, విద్యార్థులైతే మాత్రం శాంతియుతంగా ర్యాలీ చేయాలని కోరుకుంటున్నారే తప్ప ఈ విద్యార్థుల్లో ముసుగులో మరి కొంతమంది నిరసనకారులు కూడా చేరి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవటమే కాక ప్రభుత్వానికి మరి ఎంతో ఆస్తులను నష్టం కలిగిస్తున్నాయని భావిస్తున్నారు. సో ఇదండి, మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానని. అంతవరకు ధన్యవాదాలు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు.